నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున మహోన్నతుడును మహాగణుడును అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. నేటి దేవుని మాట కీర్తనల గ్రంథం 92వ అధ్యాయం 5వ చరణం. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. 92వ సంకీర్తన సబ్బాతు దినమునకు సంబంధించినది. ఈ కీర్తనలో కీర్తనకారుడైన దావీదు దేవుడు చేసిన కార్యాలను చూసి ఆశ్చర్యపోతూ ఉన్నాడు. మనుషులు బయటికి కనిపించే విషయాలను మాత్రమే చూస్తారు, కానీ దేవుని ప్రణాళికలు మరియు ఆలోచనలు చాలా లోతైనవి, గంభీరమైనవి. ఆయన చేసే ప్రతి కార్యం వెనుక ఒక దివ్యమైన ఉద్దేశం ఉంటుంది. దేవుడు సృష్టిలో, రక్షణలో, తన ప్రజల జీవితాలలో అద్భుత కార్యాలను చేస్తాడు. 111వ సంకీర్తన 2వ చరణం. దేవుడు చేయ తలపెట్టిన ప్రతి కార్యము చాలా గొప్పది, మనుషుల ఊహకు అందనిది, అతి శ్రేష్టమైనది. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. ప్రభువా, నీ క్రియలు గొప్పవియు ఆశ్చర్యకరములనై ఉన్నవి. నిజమే, దేవుడు మన జీవితాలలో నేటి వరకు చేసిన చిన్న మరియు పెద్ద ఆశీర్వాదాలను, ఊహకందని కార్యాలను గుర్తించి దేవునికి నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. దేవుని ఆలోచనలు గంభీరమైనవి, అనగా దేవుని ప్రణాళికలను మనం పూర్తిగా అర్థం చేసుకోలేము. కొన్ని సందర్భాలలో కష్టాలు, ఆలస్యము, పరీక్షలు వచ్చినా వాటి వెనుక తప్పక ఉన్నతమైన దేవుని యొక్క ఆలోచన దాగి ఉంటుంది. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాలలో దేవుడు మన ఎడల కలిగి ఉన్న ఆలోచనలు మానవులంగా మనం ఆలోచించే ఆలోచనల వంటివి కావు. ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. మన విషయమై దేవుడు ఉద్దేశించిన ఆలోచనలు చాలా ఉన్నతమైనవి, మనకు ఆశీర్వాదాలను తెచ్చేవి, మనం ఊహించని విజయాలను ఇచ్చేవి. మనకు అర్థం కాని పరిస్థితుల్లో కూడా కృంగిపోక దేవునిపై నమ్మకం ఉంచాలి. మన జీవితంలో ఇప్పటి వరకు అనుభవించిన ప్రతి ఆశీర్వాదం వెనుక దేవుని యొక్క ఉద్దేశం ఉంది. మన పరిమిత జ్ఞానంపై కాకుండా దేవుని జ్ఞానంపై ఆధారపడుతూ సహనంతో దేవుని సమయం కొరకు మరియు ఆయన చిత్తం నెరవేరు వరకు వేచి చూడాలి. ఆమేన్.